సింహరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఆందోళన చెందేటువంటి అవకాశం ఉంది. కానీ ధ్యానం ద్వారా అలాగే వ్యాయామ ప్రాణాయామాదుల ద్వారా మనస్సును శరీరాన్ని ముఖ్యంగా ఆరోగ్యాన్ని కూడా నియంత్రించుకోగలుగుతారు. బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి భావన పొందడం ద్వారా మీరు ఎక్కువ అలసిపోవడం అలాగే నడ్డి నొప్పి మొదలైనటువంటి అనారోగ్యాలకు గురి కావడం మొదలైనటువంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. అందువలన వాటిని జయించడం కోసం వ్యాయామ ప్రాణాయామాలకు తగినటువంటి కాలాన్ని వెచ్చించటం అవసరం. మీకు వచ్చేటువంటి ఆలోచనలలో ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా ఆత్మీయుల యొక్క సలహాలను పాటించడం మంచిది. మీ విషయాలలో కొంత ఎక్కువ ఆశ చూపుతూ ఉండడం, ఇతరుల విషయాలలో ఆశ ప్రధానం కాదు అని చెప్పి భావన చేస్తూ ఉండడం, వారు ఆశించకూడదు అని భావించటం, అది సమాజంలోని వ్యక్తులను దూరం చేసేటువంటిది అనిగా ఉంది. ఆ భావనను మనం కొంత మరల్చుకోవాలి. మనకు ఏది లాభప్రదంగా మనం ఆలోచిస్తామో ఇతరులు కూడా అలాగే తమ సొంత లాభాల కోసం వారు ఆలోచిస్తారు అనే విషయాన్ని రహస్యాన్ని గుర్తించాలి. ఆరోగ్య విషయంలో కూడా క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేటువంటి నామాన్ని జపించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. అలాగే అధికారుల వలన అలాగే ప్రభుత్వం వలన స్త్రీల వలన మీకు అధిక వ్యయాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ అధిక వ్యయాలను తట్టుకోవడం కోసం 2-3 మార్గాలలో ధనాన్ని సమకూర్చుకోవడంతో పాటుగా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే నామాన్ని కూడా జపించడం వలన ఎక్కువ మేలు కలుగుతుంది. తండ్రి అలాగే తత్సంబంధికులైనటువంటి వ్యక్తులు వారి ద్వారా మీరు ఎన్నో విషయాలను తెలుసుకోగలగడము, వారి అనుభవాలను స్వీకరించగలగడము ద్వారా విజయాలను ఎక్కువగా సాధించగలుగుతారు. స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా మీరు ఆచరించేటువంటి కార్యక్రమాలు ఇతరులను ఆకట్టుకునేవిగా ఉంటాయి.